తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో ఏప్రిల్ మంత్ రాశి ఫలాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఉగాది పంచాంగ శ్రవణం అయింది. ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోందో తెలియజేశారు. సో ఇప్పుడు ప్రత్యేకంగా ఏప్రిల్ మాసం ఎలా ఉంటుందో. సో ఏప్రిల్ మాసం మనకి ఫస్ట్ మాసం అని చెప్పుకోవాలేమో. ఇందులో ఏప్రిల్ ఏమంటే 15 డేస్ చైత్ర మాసం, 15 డేస్ వచ్చేటప్పుడు వైశాఖ మాసం ఉంది. ఇందులో రెండు ముఖ్యమైన విశేషాలు అందరూ తెలుసుకోవాలండి ప్రతి ఒక్కళ్ళి. ఒకటి, ఈ మాసంలో మనకి అక్షయ తృతీయ వస్తుంది. చాలా చాలా విశిష్టత కలిగింది. ప్రతి ఒక్కళ్ళు దానాలు చేయటం, పుణ్యకర్మలు చేయటం, బంగారం కొని తెచ్చుకోవడం లేదా పవిత్రమైన వస్తువులు కొని తెచ్చుకుంటే బాగా కలిసి వస్తుంది. అమ్మవారికి బాగా ఇష్టమైన రోజు కాబట్టి అందరూ విశేషంగా హోమాలు, కనకదార స్తోత్రాలు చదువుకుంటూ ఉంటే ఆ రోజు బాగుంటుంది. రెండోది ఉదక కుంభదానం అంటారు. అంటే తినడానికి చాలా పెద్ద మాటగా ఉంటుంది కానీ సింపుల్గా ఏమంటే వాటర్ బాటిల్స్ని దానం చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి పూర్వకాలంలో చలివేంద్రాలు పెట్టడం, నీళ్ళు ఇవ్వటం, మజ్జిగ ఇవ్వటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు అది కష్టం. ఒకవేళ ఇచ్చినా కానీ తాగేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎక్కడ ఏ కంటామినేట్ ఉంటుందని భయపడుతూ ఉంటారు. హాస్పిటల్కి పోతే 3-4 వేలు బిల్స్ వస్తాయో ఏమవుతుందని భయపడుతూ ఉంటారు. అందుకని ఇప్పుడు ఉన్న దాని పరిస్థితులను బట్టి జనరల్గా ఆధ్యాత్మికంగా ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఒక ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ తీసుకొని కొత్తది 300-400 అవుతుంది. దానికి చక్కగా పసుపు కుంకుమ పెట్టేసి అందులో నీళ్లు పోసి ఏదైనా సుగంధ ద్రవ్యం ఏదైనా కలిపితే యాలకులు కానీ లేదంటే లవంగాలు కానీ అందులో కలిపేసి లేదంటే మిరియాల పొడి కానీ వేసి ఆ చెంబులు అంటే పాత్ర సద్బ్రాహ్మణులకి, ఫాదర్లీ ఫిగర్ లాంటి వాళ్ళకి, గురువులకి గనక దానం చేస్తే ఉదక కుంభ దానం అంటారు. మహా పుణ్యం వస్తుంది, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇది చాలా మందికి తెలియదు. చాలా సింపుల్, ఈజీ రెమెడీ. మరి ఏదైనా మంత్రం ఉంటుందా అండి అలా ఇచ్చేటప్పుడు? ఏం అవసరం, జస్ట్ ఓవర్ హార్టెడ్ ఇస్తే సరిపోతుంది. వీలైతే కనుక లక్ష్మీదేవి మంత్రం చదువుకున్న, విష్ణువుకి సంబంధించిన ఎప్పుడైనా దానం ఇచ్చేటప్పుడు ఎదుటి వాళ్ళ వ్యక్తిని విష్ణుమూర్తిగా భావించి ఇవ్వాలని శాస్త్రాలు చెప్తుంది. ఎందుకంటే విష్ణుమూర్తికి ఇష్టమైంది కాబట్టి, విష్ణుమూర్తి సాక్షాత్తు మన దగ్గరకు వచ్చాడు కాబట్టి ఆ భావంతో ఇస్తే చాలా బాగుంటుంది. రెండోది, కొంతమందికి అలా చేయలేని వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏమంటే వాటర్ బాటిల్స్ తీసుకొని చక్కగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా బాగుంటుంది. నేను 2 years క్రితం మోస్ట్లీ మీతో అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు US నుంచి ఒకళ్ళు ఆ క్యాన్ అన్ని కొనుక్కొని ఆఫీస్లో అక్కడ అంతా ఇచ్చుకుంటా వెళ్ళిపోయారు. ఫోటోలు తీసి పెట్టారండి. నాకు చాలా ఆనందం వేసింది. సో ఈ రెండు వేసవి కాలంలో కూడా ఆ రకంగా చూసుకున్నా కూడా సైంటిఫిక్ గా కూడా చాలా కలిసి వస్తుంది కదా. చాలా కలిసి వస్తుంది. అసలు ఒక్క సిప్ చేయగానే ఆశీర్వాదం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అబ్బా అనిపిస్తుంది. ఉదకం నారాయణీయం అంటారు. అంటే మనం తాగే మంచి నీళ్ళే నారాయణ తత్వం కూడుకుని మన సస్టైన్, మనం బతకొండడానికి కావాల్సిన శక్తి నీళ్ళ ద్వారా వస్తుంది కదండి. అది చేసేది ఎవరంటే నారాయణుడు. అందుకని విష్ణుమూర్తి యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే సస్టైనబిలిటీ చేయటాన్ని అనమాట. అందుకని ఇది అందరికీ చేసుకోవాలి ఈ రెండు అని చెప్పేసి మనం కోరుకుందామండి. ఇంకొక విశిష్టత జ్యోతిష శాస్త్రం ప్రకారం 4 గ్రహాలు మారుతున్నాయి. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు మారుతున్నాయి. ఇది కూడా ఒక విశిష్టత కింద మనం భావించుకోవచ్చు. ఈ యొక్క విశిష్టతలు కలిగిన ఈ మాసంలో మనకి రాసుల వారికి ఎలా ఉందో చూద్దామండి. సురేష్ బాబు గారు, మరి వృషభ రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. సో వృషభ రాశి వాళ్ళు 3 పువ్వులు 6 కాయల రాశి ఇది. సూపర్. వీళ్ళకి చిన్న వచ్చినా కానీ ఎప్పుడు అసలు ఏ టెన్షన్ కి ఓవర్ వీళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతా ఉంటారు. బాగున్న 2025 లో బాగున్న రాశి ఇది ఒకటి, 2026 లో కూడా బాగున్న రాశి ఒకటి. సో జనరల్ గా పెద్ద పెద్ద గ్రహాలు బాగున్నాయి కాబట్టి అండి, ఇవి మధ్యలో ఏమైనా వచ్చినా కానీ దే కెన్ మేనేజ్ అండి. ఎందుకంటే ఇవి ఫాస్ట్ గా మూవ్ అయ్యే గ్రహాలు, మంత్లీ ఫలాలు కాబట్టి ఒక మంత్ బాగా లేకపోయినా కానీ రెండో మంత్ వాళ్ళు పికప్ అయ్యి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి పెద్ద ఇబ్బందులు ఏమి ఉండదు. అలానే ఈ మంత్ కూడా వీళ్ళకి బాగా కలిసి వచ్చే మంత్ అని మనం చెప్పుకోవచ్చు. ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళు. అదేందో మనం చూద్దాం. ఆ విషయం ఏ విషయంలో కేర్ఫుల్గా ఉంటే బాగుంటుంది. ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంతా మనకి ఈ వృషభ రాశిలో ఉంటారు. మనం పేరు బలం కనుక చూసుకుంటే ఈ ఊ ఏ ఓ వా వి వే తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరుకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ వృషభ రాశిలో ఉంటారు. ఇందులో 4 గ్రహాలు మారుతున్నాయని మనం చెప్పుకున్నాం కదండి. అందులో ఆల్మోస్ట్ ఒక్క గ్రహం తప్పక మిగిలిన 3 గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. అందులోని పెద్ద గ్రహాలు ఇంకా అనుకూలంగా ఉన్నాయి. టోటల్గా ఓవరాల్గా బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఒక్క విషయం ఏ విషయంలో కేర్ఫుల్గా ఉండాలంటే ఫస్ట్ 15 days సూర్యుడు వీళ్ళకి బాగా విపరీతమైన చక్కటి సపోర్ట్ ఇస్తూ కెరియర్లో మంచి ఎంకరేజబుల్గా ఉంటారు. కానీ 15th తర్వాత సూర్యుడు మారటంతో ఇక్కడ ఒక 15 days 10 days చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏమవుతుందంటే ధనచ్ఛేదము లేదా స్థాన నాశనం, ఉన్న జాబులో ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ ఒక్క విషయం కేర్ఫుల్గా ఉంటే మిగతా అన్ని విషయాలు చాలా చక్కగా ఉండొచ్చు ఈ హోల్ మంత్ అంతా అని చెప్పుకోవచ్చు. ఓకే. ఇందులో మనకి విత్త లాభం అంటే ఫైనాన్షియల్గా బాగుంటుంది, స్థాన నాశనం జాబ్ కోల్పోయే అవకాశం ఉంటుంది, ధన నాశనం ధనం కోల్పోయే అవకాశం ఉంటుంది. అవి తీసేస్తే భూలాభం రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి, లేదా రియల్ ఎస్టేట్ ద్వారా లేదంటే రెంటల్ ఇన్కమ్, వీటికి సంబంధించి లేదా కొత్తగా భూములు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా స్థల బాగా నాశనం అంటే అప్పుడు జాబ్ నుంచి చేంజ్ అయినా ధనలాభం చూపిస్తుంది కదండి. మేబీ హైయర్ శాలరీకే వెళ్ళిండొచ్చు. ఇల్లు ఉండొచ్చు. తర్వాత భూలాభం చక్కగా, తర్వాత పుష్టింగ్ ఫిజికల్గా చాలా స్ట్రెంత్గా ఉంటారు, అఖిల విషయ భోగం అన్ని విషయాల్లో చాలా చక్కగా భోగప్రదంగా ఉంటారు, బాగుంటారు. ఎందుకంటే వీళ్ళకి రాశిలోనే శుక్రుడు ఉన్నాడు, జన్మరాశిలో శుక్రుడు ఉంటే చాలా బాగుంటారు, ఎక్కడ దేనికి తగ్గకుండా చక్కగా కంఫర్టబుల్గా లగ్జరీగా ఉంటారు అనమాట. ఇది మనం ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఏమవుతుంది ఒక్క విషయం గమనించుకోవాలి, సూర్యుడు మారిన తర్వాత ఒక్క 10 days ప్రొఫెషన్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండాల్సిన టైం అయితే ఉంది. మనకేం చెప్తారు మహర్షులు, 12వ స్థానంలో గనక సూర్యుడు ఉంటే వాళ్ళకి స్వస్థాన నాశనం చేయవ బంధుమిత్ర బంధురోగ వేహ ప్రాణ పర్యంతం ఆపత్యం అవమానం అని చెప్తారు. అంటే ఏమవుతుంది, సూర్యుడు 12వ రాశిలో రాగానే స్థాన నాశనం, వాళ్ళు ఏదైనా పదవిలో కానీ పోస్టులో కానీ ఉంటే అందులో గుర్తింపు అన్నా ఉండదు, లేదా విపరీతమైన ప్రెషర్ అన్నా ఉంటుంది, అనుకున్న పని కాకుండా ఆగిపోతున్నా ఉండొచ్చు, లేదా కొంతమందికి జాబులైనా పోతాయి. ఇన్ కేసు వాళ్ళ పర్సనల్ జాతకంలో కనుక ఇంకా సరైన గ్రహాలు ఏమంటారు సరిగా లేకపోతే కొంతమంది జాబులు కూడా పోయే అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఖచ్చితంగా ఉండాలి. అయితే ఏమవుతుంది, ప్రాణ పర్యంతం ఆపత్యం అవమానం అని చెప్తారు. అంటే ప్రాణాలు పోయే అంత పరిస్థితులు రావచ్చు, ఓకే, అవమానాలు పడవచ్చు జాబ్ విషయంలో, మిగతా విషయాల్లో కాదు. ఈ విషయం గమనించుకొని జాగ్రత్తగా ఉండాలి. అయితే శత్రువు బాధ ఉండదు వీళ్ళకి. తర్వాత అనుకున్న పనులు ఏదో ఒక విధంగా అయితే ఫినిష్ అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే వీళ్ళకి బాగా సపోర్ట్ ఇచ్చే గ్రహం ఏంటంటే కుజుడు. సూర్యుడు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెడుతున్నా కానీ కుజుడు వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకున్న ఎగ్జిక్యూషన్ పవర్, దాని ద్వారా చక్కగా ఎగ్జిక్యూషన్ చేసుకోగలిగితే టైం టు టైం వాళ్ళ జాబ్లో కానివ్వండి పర్సనల్ లైఫ్లో సక్సెస్ అయితే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇందులో మనకేం చెప్తారు, ఆరోగ్యం, అర్ధలాభం, సంతోషం, వస్త్రలాభం ఇవన్నీ కుజుడిస్తున్నాడు. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా యత్న కార్యానుకూలత్వం, వీళ్ళు కనుక డిసిప్లైన్లో చక్కగా హంబుల్గా ఒబీడియంట్గా సిన్సియర్గా వాళ్ళు జాబు చేసుకుంటూ వెళ్ళిపోతే రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఇది వీళ్ళకి శ్రీరామ రక్ష. ఇందాక మనకి సూర్యుడు ఇబ్బంది పెడుతున్నారని చెప్పాం కదండి జాబ్లో, ఇలా వీళ్ళు కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా వీళ్ళకి బయటపడే అవకాశం ఉంటుంది. మనీ విషయం ఫ్లో అంతా చక్కగా ఉంటుంది. ఇంకొక విషయంలో కేర్ఫుల్గా ఎక్కడ ఉండాలంటే వీళ్ళని కష్టపడి దాచుకున్న డబ్బు సడన్ గా పోయే అవకాశం ఉంటుంది. పర్టికులర్ గా ఏమంటారు షేర్ మార్కెట్లు చేసిన బెట్టింగ్లు ఇవి ఇలాంటి కొన్ని కనుక చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, లేదంటే డబ్బుకి సంబంధించిన వ్యవహారాల్లో 1-2 సార్లు ఖర్చు పెట్టే ముందు బాగా ఎవిడెన్స్ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, లేదంటే సడన్ గా డబ్బు పోయే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో నాకు ఎక్కువ కాల్స్ ఈ ఆన్లైన్ లో పోగొట్టుకుంటున్నామని చాలా వస్తున్నాయండి కాల్స్. అది మరి ఎలా చేసుకుంటారో ఐడియా లేదు. చెప్పే అమౌంట్లు కూడా పెద్ద పెద్ద అమౌంట్లు చెప్తూ ఉంటారు నాకు, 20 లక్షలు పోయినాయి, 30 లక్షలు పోయినాయి. ఒక లేడీ పాపం 1.5 కోటి పోగొట్టుకుందంట ఆన్లైన్ ట్రాన్సాక్షన్. చూడండి అది ఎంత బాధపడుతుంటుందో. 1.5 కోటి అంటే మాట్లాడండి, కష్టపడితే వస్తాయి చూడండి అలా. అందుకని ఈ మాసం కొంచెం ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఫైనాన్షియల్ విషయాలు ఆలోచిస్తే బాగుంటుంది. రెండోది శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం వలన అగైన్ పరస్త్రీ సంగమం యత్న కార్య లాభ శాత్ అని చెప్తూ ఉంటారు. అంటే లేడీస్ ఏదైనా భేదాభిప్రాయాలు అంటే అవన్నీ పోయి చక్కగా వాళ్ళతో కలిసి ముందుకెళ్తూ ఉంటారు. ఏదైనా పని చేస్తే కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనస్పర్ధలు అవన్నీ తొలగిపోయి చక్కగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది రాశి వాళ్ళకి. సో ఒక్క విషయంలో జాబు ధనం విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా బాగుంటుంది. సో నక్షత్రాలు ఎంతవరకు సపోర్ట్ ఇస్తున్నాయండి? ఇందులో మనకి కృతిక, రోహిణి, మృగశిర 3 నక్షత్రాలు ఉంటాయండి. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ క్షేమంగా ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు లాభప్రదంగా కూడా ఉంటారు. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడాను పర్టికులర్గా కృతిక, రోహిణి నక్షత్రం వాళ్ళకి మృత్యు భయము, అంటే అసలు ఏదన్నా ప్రాబ్లం అయిపోతుందా ఏంటి అన్న ఒక ఆలోచనలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందరికంటే చాలా చక్కగా బాగున్నది ఎవరంటే మృగశిర నక్షత్రం. వీళ్ళు ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. శుక్రుని వల్ల అంటే లేడీస్ ద్వారా లేదంటే జెంట్స్ ద్వారా, లేడీస్ అయితే కనుక అనుకున్న పనుల ఆటంకాలు వచ్చి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని కొంచెం మీరు వర్క్ డెలిగేషన్ వేరే వాళ్ళకి ఇచ్చే ముందు కొంచెం ఆలోచించుకొని లేదా ప్లాన్ బి పెట్టుకొని వేరే వాళ్ళకి వర్క్ డెలిగేషన్ కనుక చేయగలిగితే చాలా బాగుంటుంది.
కృతికా నక్షత్రం వాళ్ళకి అగైన్ కేతు యొక్క ప్రభావంతో ఉండటంతో కొంచెం స్లోగా ఉంటుంది ఏదైనా మ్యాటర్. డైరెక్ట్గా సక్సెస్ రాకుండా 1-2 ట్విస్టులు లేదంటే ఏమంటారు మూవీలో క్లైమాక్స్ లాగా ట్విస్టులు జరిగి రిజల్ట్ వస్తుంది, కానీ బాగుంటుంది ఫైనల్గా. సో ఇది ఈ రాశి వాళ్ళకండి. ఎస్, మరి వీళ్ళకి ఇన్ పర్టికులర్గా వృషభ రాశి వారికి ఏదైనా రెమెడీ సజెస్ట్ చేస్తారండి? వీళ్ళకి నక్షత్రం గ్రహాలు బట్టి చూస్తే సూర్యుడికి మాత్రం ఖచ్చితంగా ఆర్గ్యం ఇవ్వటము, ఆదిత్య హృదయ స్తోత్రం చదవటము, లేదా సూర్య అష్టకం అని ఉంటుంది, లేదంటే సూర్య నమస్కారాలు కనుక చేయగలిగితే సూర్యుడి యొక్క మనం చెప్పుకునే కదండి జాబులో ప్రాబ్లం ఉంటుంది, అలాంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉంటుంది. దీనితో పాటు హనుమాన్ కార్యసిద్ధి మంత్రం కానీ లేదంటే హనుమాన్ చాలీసా కానీ ఇవి 2 జోడి అండి. ఇవి 2 కనుక పర్ఫెక్ట్గా చదువు, ఎందుకంటే వీళ్ళిద్దరూ శిష్య అను గురువు. ఆంజనేయ స్వామికి విద్య నేర్పింది ఎవరంటే సూర్య భగవానుడు, కాబట్టి వెరీ గుడ్ కాంబినేషన్ అండి. నేను చాలా మందికి ఎన్ఆర్ఐలకి ఇంతకుముందు మొన్నటిదాకా వీళ్ళు గ్రీన్ కార్డులు తర్వాత ఇవన్నీ అప్లై చేసుకున్నారు, H1B వీసాలు ఇవన్నీ. ఆ టైంలో నేను చాలా మందికి ఇదే చెప్తుంటాను, ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి 2 కాంబినేషన్ వెరీ గుడ్ కాంబినేషన్, పర్టికులర్గా జాబ్ రిలేటెడ్ ఎవరికైనా సరే ఇవి చేసుకుంటూ మిగతా చేసుకుంటే సరిపోతుంది. సో కీర్తి గారు మనకి నేనేం చేస్తున్నానంటే 35 to 45 ఏజ్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నాను. ఎందుకు ఆ ఏజ్ గ్రూప్ అంటే హైలీ ప్రొడక్టివిటీ ఉంటుంది ఆ ఏజ్లో, ఎనర్జెటిక్గా ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, సొసైటీలో ఉంటారు, 10 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మేనేజర్ పొజిషన్లో ఉంటారు. ఎన్ఆర్ఎల్ అయితే ఒక మంచి పొజిషన్లో ఖచ్చితంగా అయితే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకున్న చదువుకి. కానీ ఈ టైంలో సడన్గా వాళ్ళ కెరియర్లో కనుక గ్రోత్ లేకుండా ఆగిపోయి ఉంటే, స్టాగ్నేటెడ్ అయ్యి ఉండి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకంలో వాళ్ళకి దోషాలు ఉన్నాయి, లేదంటే శాపాలు యాక్టివేట్ అయ్యో నేను గమనించుకోవాలి. అందుకని ఎవరికైనా గనక ఎక్కడో గ్రోత్ ఆగిపోయింది అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళ హారోస్కోప్ చెక్ చేయించుకొని 1-2 సార్లు గ్రహశాంతులు లేదంటే శాపాలు చూపించుకొని వాటికి సంబంధించిన రెమెడీస్ చాలా ముందు తెలుసుకోవాలి. అవేర్నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్ అంటారు. ముందు తెలుసుకొని ఆ తర్వాత రెమెడీస్ చాలా రకాలుగా ఉంటాయి, వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు లేదంటే పండితులు పెట్టి చేయించుకోవచ్చు, మా ద్వారా చెప్పి డిఫరెంట్ స్టోరీ అనమాట. అవి చేయించుకోవడం తెలుసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి, బహుముఖ ఆదాయం. సింగిల్ ఆదాయం ఉంటే ఏం బాగుంటుందండి, 4 రకాల ఆదాయం ఉంటే ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం ఈ మాసంలో చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా శత్రు బాధ ఉండి లేదంటే గ్రోత్ లేదు, రాహు యొక్క ప్రభావంతో ఉన్న వాళ్ళకి చండీ హోమం. మేము ఈ సందర్భంగా దాదాపు ఒక 10-15 దాకా చండీ హోమాలు చేసామండి ఎన్ఆర్ఎస్కి. చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. ఇంకా ఎవరికైనా భార్యాభర్తలు మధ్య గొడవలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పటిదాకా బాగున్నాయి, లేదంటే వేరే వాళ్ళు వచ్చి ఇంటర్ఫేర్ చేసి ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నప్పుడు చండీతో పాటు విశ్వావసు గంధర్వరాజ హోమము లేదంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, పిల్లలకి అకాడమిక్స్ లో చాలా పెర్ఫార్మెన్స్ బాగుండాలి, వాళ్ళ కోసం మనకి మేధా దక్షిణామూర్తి హోమము లేదా నీలా సరస్వతి హోమము, అంటే వాళ్ళ జాతకాన్ని చూసి చెప్పలేదు కూడా, లేదంటే హయగ్రీవ స్వామికి సంబంధించిన మూల మంత్ర జపము హోమము హవనం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చక్కగా బాగుంటుంది. ఎలాంటి ప్రాబ్లం అనిపించినా లేదంటే అక్కడ గ్రోత్ ఆగిపోయినా ఒక్కసారి జాతక చక్రం చూపించుకొని ఈ రెమెడీస్ చేసుకోగలిగితే ఇంకేదేనండి వాళ్ళకి ఇది సమస్య అని ఫస్ట్ క్లియర్గా తెలిస్తే ఇమ్మీడియట్గా సొల్యూషన్ పక్కనే ఉంటుంది. అవి చేయించుకోగలిగితే వీళ్ళకి లైఫ్ 10 times ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుందండి. సంతోషం అండి. వృషభ రాశి వారికి ఏప్రిల్ మాసం ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ ని కూడా సజెస్ట్ చేశారు. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.